తాటి బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తాటిపండు గుజ్జు, బియ్యం పిండి, యాలకుల పొడి, కొబ్బరి, బొంబాయి రవ్వ, నూనె. సో అన్నీ చూసేసాం, రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఫస్ట్ దీనికి ఏం లేదు, మనకి ఇది తీయటమే చాలా పెద్ద పని అన్నమాట. ఒకసారి చూపించారు మీరు అది. దానికి కావాల్సినది పరిక దొరుకుతుంది, లేదు అంటే మనము కొబ్బరి కోరేది ఉంటుంది కదా, ఆ పీచుతో తీసేసి మంచిగా ఇట్లా పీచు లేకుండా మంచిగా చేసుకోవాలన్నమాట. అలా రెడీ అయిపోయింది ఇది. సో ఇది నేను ఇప్పుడు తాటి గుజ్జు తీసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి కూర అనమాట. గుజ్జుకి ఎంత సరిపడితే అంత బియ్య పిండి వేసుకోవాలి. మనకి ఇంత అనే ఉండదు, ఎందుకంటే కాయ ఒక్కొక్కటి వాటర్ ఎక్కువగా ఉంటే దానికి ఎక్కువ పిండి పడుతుంది అనమాట. సో పచ్చి కొబ్బరి వేసిన తర్వాత బియ్య పిండి వేస్తున్నాము, చూసుకుంటూ కలుపుతాము. కొంచెం క్రిస్పీగా ఉండటానికి బొంబాయి రవ్వ వేస్తున్నాను. ఓకే. చాలా మంది ఊర్లలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇడ్లీ రవ్వ కూడా కలుపుతారు అప్పటికప్పుడు. అయితే నేను రవ్వ అది ఎక్కువ కలపట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం వెంటనే తయారు చేస్తున్నాం కదా, సో బియ్య పిండి ఎక్కువ కలుపుకుంటున్నాను. బాగా కలుపుకొని మనము బూరెలు వచ్చేలాగా చూసుకొని చేయటమే. సో ఈ లోపల మనం ఆయిల్ పెట్టేసుకుంటే కాగుతుంటుంది. సో ఆయిల్ వేస్తున్నాను. ఇలాచి పొడి, అంటే మనము కొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు, బూరెలే కాబట్టి ఇట్లా మనము పునుకులు వేస్తాం కదా, ఇలా వచ్చే కన్సిస్టెన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఇట్లా పిండి ఎక్కువ కలిపాను కదా, దీంతో అప్పాలు కూడా, అప్పాలంటే ఇంకా షేప్ అది రౌండ్, ఇదేమో ఫ్లాట్ అంతే కదా. సో నేను కొంచెం ఇది కలుపుతున్నాను, ఇంకా కొంచెం ఉంచుతున్నాను అన్నమాట ఫైనల్గా. అంటే ఒక వంటలో మనము 2 రకాలు చేసుకోవచ్చు అన్నమాట. సో ఆయిల్ వేడెక్కాక ఇట్లా బూరెలు అంటే ఇట్లా ఉంటాయి. బూరెలు అంటే మనం ఫ్లాట్ గా చేస్తాం. సో మనం ఏమైనా అద్దుకోవాలా? అక్కర్లేదు, దీనికైతే ఇలా వేసేసుకోవటమే. కాగిందో లేదో ఇవే బూరెలా? ఒకటి వేస్తున్నాను. బూరెలు అంటే మనము రౌండ్ గా చేసి పూర్ణం పెట్టి బూరెలు చేస్తాం కదా, సో అందుకని అది బూరెలు అంటున్నాను. ఒకవేళ మీరు ఫ్లాట్ గా కావాలంటే అప్పాలి. సో ఇప్పుడైతే మనం రౌండ్ గానే రౌండ్ ఇలా ఒకటి వేసి చూసుకోవటం వల్ల ఏంటంటే విడిపోతుంది అనుకోండి, మనకి బియ్యపిండి కలుపుకోవచ్చు. ఓకే. యాక్చువల్లీ పునుగుల్లాగా పునుగుల్లాగా ఉంటాయి. యాక్చువల్గా ఇదే నేను ఇప్పుడు ఇది చెప్పాను కదా, ఇందులో లౌడ్స్ పెట్టి బూరెల్లాగా కూడా రియల్ బూరెలు ఎలా చేస్తామో అలా కూడా చేస్తాను, అది కూడా బాగుంది. కాస్త మెల్లగా వేపుకోవాలన్నమాట, ఎందుకంటే లోపల కూడా ఉడకాలి కదా. తాటి బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తాటిపండు గుజ్జు, బియ్యం పిండి, యాలకుల పొడి, కొబ్బరి, బొంబాయి రవ్వ, నూనె. తాటి బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో తాటిపండు గుజ్జు తీసుకోవాలి. దానికి కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. అలాగే సరిపడినంత బియ్యం పిండి, కొద్దిగా బొంబాయి రవ్వ వేసి బాగా కలిపి
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి బూరెల పిండిని బాగా కలుపుకొని వేడెక్కిన నూనెలో బూరెల్లాగా వేసి బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన తాటి బూరెలు రెడీ.